హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు అండి. ఇవాళ మనం టమాటో పులిహార చేసుకుందామండి. మీరు ఎక్కడ ఉండరు, ఇది నా సొంత ప్రయోగం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అన్నం కొంచెం వండి ఉంచుకున్నాను. ఇదేమో టమాటో పేస్ట్ చేశాను. 3 టమాటాలు అండి. ఇదిగో ఈ సైజు తీసుకున్నాను. టమాటాలు 3 వేసాను. దానికి ముందుగా మిరియాలు, ధనియాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, నువ్వులు, మెంతులు ఇవి వేయించి పొడుము కొట్టుకోవాలండి. దానికి ఇంకా కావాల్సిన పదార్థాలు ఇవి తాలింపు గింజలు, కొంచెం వేరుశనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ, కొత్తిమీర ఇవన్నీ వేయించుకొని నేను ఇదిగోండి ఇలా పొడి కొట్టేసుకున్నాను ఆల్రెడీ. ఈ 6 ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీను. ఇప్పుడు పొయ్యి మీద తాలింపు వేసేసుకుందాం. ఇదిగోండి వేరుశనగ విత్తనాలు. కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు టమాటో పేస్ట్ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఇంగు ఉంది, కొద్దిగా పసుపు, బాగా వేగిందండి. టమాటా గుజ్జు అంతా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ పేస్ట్ నేను కొద్దిగా కలుపుతున్నాను. అది మొత్తం కలిపేసుకోవచ్చు. ఇది మనకి ఎక్కువ వచ్చింది అనుకుంటే కొంచెం తీసి మళ్ళీ ఈసారి అన్నం వేసి కలుపుకోవచ్చండి. ఇది కొంచెం సాల్ట్ కూడా దీనిలో కలిపేస్తున్నాను. తగినంత మనం ఎంత వేసుకుంటే అన్నం దాన్ని చూసి వేసుకోవాలి సాల్ట్. నేను కొద్దిగా తీసి ఈసారి కలుపుకోవచ్చు. ఈసారి కలుపుకుంటాను. ఇప్పుడు రైస్ కలిపేసుకోవచ్చు. కొత్తిమీర వేసాను. అంతేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జీడిపప్పు జల్లుకున్నాం. కొత్తిమీర వేసుకున్నామండి కొద్దిగా. ఓకేనండి, టమాటో పులిహార రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.